Foundation, Gayatri Guruji, 1+1 = 3. Energy scientist, B.R. Kodanram, మీతో ప్రభాత వేళ ఆదివారము సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు. ఈరోజు సంకటహర చతుర్దశి. మన నిత్య జీవితంలో క్లేశాలను సంకటాలను తొలగించడానికి విఘ్నేశ్వరుని మనము ఎంతైనా ఆరాధించాలి. విఘ్నేశ్వరుడు అని చెప్తే ఎన్నో నేను ఇదివరకు పాతకాలంలో ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల ముందు గురించి కూడా నేను వీడియోలో చెప్పినాను. విఘ్నేశ్వరుడు అంటే సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం. ఈశ్వరుడు పుట్టక ముందు నుంచి ఈ విఘ్ననాదం అనేది ఈ విశ్వంలో ఉంది. ఫస్ట్ శబ్దము, మళ్ళీ వర్ణము అంటే రంగు. ఆ శబ్దంలో నుంచే ఈ విశ్వం అంతా కూడా ఆవిర్భవించింది. ఆ శబ్దమే ఓంకారనాదం. అలా సౌండ్ వైబ్రేషన్తో ఓంకారం నుంచే ఈ సృష్టిలో అన్నీ ఆవిర్భవించిందన్నమాట. సో పార్వతీదేవి కూడా స్నానం వెళ్ళేటప్పుడు ఆ ఒక ఓంకారం నుంచే ఒక ప్రతిమను తీసి అక్కడ ఉంచిందన్నమాట. అదే విఘ్నేశ్వరుడు. సో విఘ్నేశ్వరుని కొనడం వల్ల మనము మన క్లేశాలను, కష్టాలను, సంకటాలను, అనారోగ్యంని ఒకటే అన్నీ మనము త్యజించుకొని తప్పించుకొని మనము మన నిజ జీవితంలో మంచి జీవితాన్ని గడపచ్చని. దీనికి సాధన ఏం చేయాలంటే నేను ఎప్పుడో చెప్పాను. సాయంకాలము ఒక కొబ్బరికాయని 2గా పగలకొట్టి పీచు తీసి 2 కప్పులు గిన్నెల వలె వస్తుంది. ఆ గిన్నెలని స్వచ్ఛమైన ఆవు నీతి పోసి తెల్లటి వత్తితో ఆ విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు కానీ, మోదకాలు కానీ, ఏదైనా ఆయన నచ్చిన కుడుములు కానీ ఆ విఘ్నేశ్వరునికి నైవేద్యంగా ఉంచి ఆ ఒక టెంకాయ పగకొట్టి ఆవునేతితో దీపం చేసి ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః ఒక 108 సార్లు జపించిన ఎడల ఆ సంకటహర స్తోత్రం చదివిన ఎడల మీకే కాకుండా మీ కుటుంబంలో వ్యక్తుల కష్టాలన్నీ హరించిపోయి మీరు మంచి దిశగా ఉంటారని. అందులో ఇంకో భాగంగా ఈరోజు ఆదివారము. సో మన శరీరంలో జఠరాగ్ని ఉంటుంది. ఆ జఠరాగ్ని మనని ఆరోగ్య దిశగా మన శరీరాన్ని నడిపించడానికి ఒక దిశ ఉంటుందన్నమాట. ఆ జఠరాగ్ని సూర్య భగవాన్ అంటేనే ఆరోగ్యం. ఆయన దివ్య కిరణాలతోనే ఈ ప్రకృతి, పూల మొక్కలు అయితేనేమి, అన్నీ ప్రకృతి సౌందర్యం అయితేనేమి అన్నీ ఆయన యొక్క దివ్య కిరణాలతోనే ప్రభావితమై చేసుకుంటాం. అలాగే మనిషి జీవితంలో కూడా ఆయన కిరణాలు ఆ జఠరాగ్నిలో మనము పడినంత మాత్రమే జఠరాగ్ని తేజస్సై మన శరీరానికి ఉన్న ఆ వేస్టేజ్ అంతా కూడా బయటికి పంపించే ప్రక్రియ ఈ జఠరాగ్ని చేస్తుంది అనమాట. మనం ఈరోజు ఆదివారం ఏం చేయాలి? స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక గిన్నెలో రాగి పాత్రలో తీసుకోండి. సూర్య భగవాన్ తొలి కిరణాలు ఆవు నెయ్యిని ఆ తొలి కిరణాలతో మీరు ఆ కిరణాలు ఆవు నెయ్యిలో పడేలాగా ఉంచి మీరు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం పఠించి ఆ నెయ్యిని ప్రతిరోజు కడుపున ఒక 7 స్పూన్లు, చిన్న స్పూన్లు, పెద్ద స్పూన్లు కాదు, గంటలు కాదు, గంటలు తాగేయకూడదు చెప్పినాను కదా అని చెప్పేసి ఒక చిన్నపాటి స్పూన్లు 7 స్పూన్లు కడుపులో మీరు సూర్యభగవాన్ని నివేదించి ఆదిత్యం చదివి ఆ 7 స్పూన్లు మీరు చూసుకున్నారంటే మీలోని జఠరాగ్ని అద్భుతంగా అది విరిచి ఆరోగ్య స్థితి, జీర్ణ ప్రక్రియను అద్భుతంగా మలిచి మీ శరీరాన్ని ఆరోగ్య స్థితిగా ఉంటుందని ఇంత మూలంగా అందరికీ తెలియజేస్తూ ఈరోజు సంకట చతుర్దశి విఘ్నేశ్వరుడు మరియు సూర్యనారాయణ ఆశీస్సులు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే.